ఒక నిశ్శబ్దమైన గ్రామంలో ఆకాశాన్ని తిలకిస్తూ చంటి అనే బాలుడు ఉండేవాడు. అతను మేఘాల మీద కలలు కంటూ నక్షత్రాల వెనక ఏముందో అని ఆలోచిస్తూ ఉండేవాడు. చంటికి అంతరిక్షం అంటే చాలా ఇష్టం. రోజు రాత్రి ఆకాశం చూస్తూ నక్షత్రాలు లెక్కపెడుతూ ఊహల్లో ఊగపోయేవాడు. ఆ రాత్రి చంటి తన పొలంలో నీలిమామను చూస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక బంగారు కాంతితో మెరుస్తూ వచ్చి ప్రకాశవంతమైన పత్తంలా రాయి భూమిపై పడింది. చంటి ఆశ్చర్యంతో నిలబడి చూశాడు. చంటి జాగ్రత్తగా ఆ వెలుగుతున్న రాయిని చూసేందుకు ముందుకు నడిచాడు. ఇది మామూలు రాయి కాదు అని అనుకున్నాడు. బంగారు కాంతి ఇంకా వెలుగుతూ ఉంది. దాన్ని తాకగానే అది వెచ్చగా ఉండి ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. చంటి ఆ రాయిని తాకగానే ఆ రాయి నుంచి బంగారు వెలుగు వెలువడి చంటిని నెమ్మదిగా పైకెత్తింది. ఆ వెలుగుల మధ్య చంటి ఆకాశాన్ని దాటి నక్షత్రాలు ఉన్న అంతరిక్షం వైపు ఎగురుతున్నాడు. కళ్ళు తెరిచి చూసేలోపే చంటి ఓ బంగారు గ్రహంపై సాఫీగా దిగాడు. అక్కడ నేల, గాలి, ఆకాశం అన్ని బంగారు రంగులో మెరిసిపోతూ అతడిని మంత్రిముగ్ధుణ్ణి చేశాయి. ఆ సమయంలో బంగారు రంగులో మెరిసే స్నేహపూరిత రోబోలు చంటివద్దకి వచ్చారు. తమ చిన్న చిన్న చేతులతో నమస్కరిస్తూ అతడిని ఆహ్వానించారు. వాటికి ముక్కులేదు, కాని నవ్వుతుంటారు. చంటి వాళ్లతో కలిసి బంగారపు గ్రహంలో ఆటలే ఆటలు. గాలిమీద నడవడం, తేలియాడే ప్లాట్ఫామ్స్ మీద ఆడుతూ, ఎగరి గాల్లో తేలుతూ, పెద్దగా నవ్వుతూ ఎంతో ఆనందంగా గడిపాడు. చంటికి అర్జీ అనే జిఘాన రోబో పరిచయం అయ్యాడు. చేతిలో చెయ్యి వేసి అర్జీ అన్నాడు, ఇది బంగారపు అంతరిక్షం. ఇక్కడికి రావడం చాలా అరుదు. అప్పుడే వారిద్దరి మధ్య నిజమైన స్నేహం మొదలైంది. అర్జీ చంటిని బంగారు ప్రయోగశాలకి తీసుకెళ్లాడు. అక్కడ విశేషాలు కనిపించాయి. నక్షత్రాల నడుమ డ్యాన్సింగ్ ప్లానెట్లు మరియు చిన్న చిన్న గ్రహాలు గాల్లో తేలుతూ చక్కర్లు కొడుతూ మెరిసిపోయాయి. ఒక్కసారిగా ఆకాశంలో ఎర్ర లైట్లు మెరుస్తూ కనిపించాయి. నేల కొద్దిగా కంపించింది. అర్జీ అన్నాడు, గ్రహం హృదయం వెలుతురు కోల్పోతోంది. అది విన్నా అందరూ భయపడ్డారు. చంటి ధైర్యంగా ముందుకు వచ్చి, నేను మీకు సహాయం చేస్తా అన్నాడు. శక్తివంతమైన సూర్యకాంతితో తళతళలాడే క్రిస్టల్ను తీసుకుని గ్రహంలోకి పంపాడు. వెంటనే బంగారు వెలుగు ఆకాశాన్ని నిండించింది. చంటి చేసిన సహాయం వల్ల గ్రహం మళ్లీ వెలిగపోయింది. రోబోలు ఆనందంతో అరవసాగారు. అందరూ సంబరంగా ఆనందించారు. రోబోలు చంటికి కృతజ్ఞతలు చెప్పి చంటిని ఎత్తుకుని అతడిని తమ రక్షకుడిగా సంతోషంగా అభినందించారు. చంటికి తిరిగా వెళ్లాల్సిన సమయం వచ్చింది. తన బంగారు మిత్రులకి వీడ్కోలు చెప్పాడు. అర్జీ బంగారు రాయిని ఇచ్చి ఎప్పుడైనా మళ్లీ రావచ్చు అన్నాడు. చంటి తళతళలాడే అంతరిక్ష నౌకలోకి ఎక్కాడు. ఆ దివ్య ప్రయాణం తర్వాత చంటికి ఓ మిత్రుని గుర్తు చేస్తుంది. తన గ్రామపు పొలాల్లో మౌనంగా నవ్వుకుంటూ నడిచాడు. బంగారు రాయి ఇంకా మెరుస్తూనే ఉంది. రాత్రి తన ఇంటి మేడపై కూర్చొని చంటి నక్షత్రాల వైపు చూస్తూ, అర్జీ నువ్వు చూస్తున్నావా? అర్జీ నిజంగా వచ్చి తనతో మాట్లాడుతున్నట్టుగా ఉంది అని మురిపెంగా ముసిముసిగా నవ్వాడు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.